నీలో తన కార్యాలని తాను ప్రారంభించాలంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తు యొక్క స్వరూపంలోకి మారాలి. కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడితే ఆయన సిలువలో చాలా బాధపడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన శరీరం అంతా కూడా భయంకరంగా రక్తసిక్తమైపోయింది. మనం ఒకసారి ఆలోచించుకుందాం. మన పోలిక క్రీస్తులోకి రావాలి. ఆయన సిలువలో వేలాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు చెప్తూ వచ్చాడు, నీ శత్రువుని కూడా ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించాలి, అలాంటి స్వభావం నీలోకి రావాలి అని. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత యేసు ప్రభు సిలువలో చాలా బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు బాధపడుతున్నాడు, లేకపోతే శ్రమ పడుతున్నాడు, వేదన పడుతున్నాడు అనే దానికి మనం చూస్తే గనక ఈ ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా తీసిన తర్వాత వాళ్ళు కేసేశారు. రోమా గవర్నమెంట్ వాళ్ళు కేసేసి, మేము ఇన్ని శిక్షలు విధించలేదు, చిచి ఎంత దారుణంగా తీశారండి సినిమా, ఇంత దారుణమైన శిక్ష వేస్తారా ఎవరైనా? ఇంత దారుణమైన శిక్ష వేయరు. ఒక తప్పుకి 4 శిక్షలు వేస్తారా? ఒక తప్పుకి ఎన్ని శిక్ష? 4 శిక్షలు వేస్తారా? ఒక శిక్ష వేస్తారా? యేసు ప్రభుకి 4 కాదు 40 శిక్షలు వేశారు. వాళ్ళ కోపం పోలేదు, కొట్టుకుండా తీసుకెళ్ళారండి. వాడి నేర ఆరోపణ అవ్వకుండా అతని మీద చేయకూడదు, కొట్టకూడదు, కొట్టారు. ఇంకా అతను తప్పులు చేశాడో జడ్జిమెంట్ ఇవ్వాలి, అప్పుడు అతన్ని కొట్టడమో శిక్షించడమో జైల్లో పెట్టడమో ఉరి తీయడమో చేయాలి. కానీ జడ్జిమెంట్ అవ్వలేదు, యేసుప్రభుని కొట్టేశారు. ఆయన తల మీద ఒక ముసుగు వేసి కట్టేసి అలా నుంచున్న వ్యక్తి దగ్గరికి ఒకడు వచ్చి గబాల్లో ఒక కడుపులో గుద్దుడట. ఆయన బాబోయ్ అని గట్టిగా అరిచాడట. ఈ లోపల వీడు ఆయన బాబోయ్ అని అరుస్తుండే, కానీ ఇంకొకటి ఈ పక్కలో డొక్కలో టబార్మని పొడిచాడంట. ఒరే నేను పెట్టిందంటరా అన్నారంట. ఆయన అలాగా కళ్ళలోంచి నీళ్ళు కారిపోతుంటే, ఒరే ప్రవచనాలు చెప్పేవాడు అంట కదరా, భవిష్యత్తు చెప్పేవాడు అంట కదరా, ఒకసారి భవిష్యత్తు చెప్పురా, ఎవడు గుద్దుతాడో చెప్పు తర్వాత అని గబా 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 గుండెల మీద కడుపుల్లోనూ పొత్తి కడుపుల్లోనూ ఆయన భయంకరంగా గుద్దారు. ఇంకా ఆయన మీద నేర ఆరోపణ అవ్వలేదు, ఇంకా ఆయన ఏం తప్పు చేశాడో ఎవరికి తెలీదు. అసలు తప్పు చేసి ఏ తప్పు అనేది ఫిలాతే డిసైడ్ చేయలేపాడు, ఇంకా ఏ రోజుకే తెలీదు. ఆయన ఇంకా ఏ ఆరోపణ చేయబడలేదు, ఏ నేరారోపణ ఇంకా పూర్తి అవ్వలేదు, జడ్జిమెంట్ అవ్వలేదు ఆయన విషయంలో. తల మీద ఒక ముళ్ళతో కిరీటం వల్లి ఆయన తల మీద పెట్టి ఒకసారిగా వాళ్ళ దగ్గర ఉన్న కర్రలతో మోతారంట. అవన్నీ ఆయన కళ్ళతోళ్ళకి అలా దిగిపోయినాయంట. చాలా బాధపడ్డాడు యేసు ప్రభు. ఫిలాత్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫిలాత్ అంటున్నాడు, మీరు చెప్పినంత శిక్ష విధించడానికి అతనికి అవకాశం లేదు, అసలు ఇప్పుడు ఏ ఏ ఏ ప్రతిపాదన మీద ఇతన్ని శిక్షించాలి? మొన్న ఒక అమ్మాయిని పాడు చేసిన కేసులో, నిర్భయ కదా, నిర్భయ కేసులోనే మొన్న ఫైనల్ అయింది. ఏంటది? ఉరి శిక్ష. నిర్భయ కేసేనది. అది అంత దారుణం అండి. 7 సంవత్సరాలు పట్టిందండి. వాళ్ళు ఇంకా పైకోర్టుకి వెళ్తారంట. ఇంకెందుకండి పైకోర్టుకి? ఇంకా ఎందుకండి? వాళ్ళంత దారుణాతి దారుణమైన పని చేశాడు కదండి. మొన్నటికి మొన్న ఒక పసిపిల్లని గుళ్ళోకి తీసుకెళ్ళి దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారండి. వీళ్ళకి ఇంకా ఎందుకండి? ఏ నేరం చేశాడని యేసుక్రీస్తుని ఆనాటి వాళ్ళు చంపారు, అంత దారుణంగా హింసించారు. ఆయన బాధపడడం, శిక్షించబడడం, వేదన పడడం, రక్తం కార్చడం తండ్రికి ఇష్టమైంది కనుక ఆయన శరీరం మీద అలాంటి గాయాలు పడ్డాయి. శరీరం అంతా రక్తసిక్తంగా మారిపోతుంది.
పిలాతు, మీరు చెప్పినట్లు ఇతన్ని సిలువేసి చంపేంత దారుణమైన శిక్ష అతను ఏం చేయలేదు, తప్పేం చేయలేదు. సరే ఒకసారి ఇతను కొట్టిస్తాను, మీకు బాధ కలిగితే అప్పుడు వదిలేద్దామని చెప్పేసి లోపలికి పంపించి కొట్టించాడు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. గట్టిగా కొట్టారు. ఆ కొట్టిన ఆ కొరడా దెబ్బలకి, అంటే కొరడా అంటే మనలాంటి కొరడాలు కాదు, ఆ కొరడాలకి చివర లేసు కుట్టే ముళ్ళ లాంటి ఒక ఇనప ముక్కలు ఉంటాయి. అవి కుచ్చులాగా ఉంటాయి. ఈ కుచ్చుతో యేసుప్రభు శరీరాన్ని మీద కొడితే లోపలికి అవి దిగిపోయి ఆ లోపల ఉన్న నరాల్ని బయటికి లాగేసేయంట. ఇలా 39 దెబ్బలు కొట్టారు వాళ్ళు. శరీరం ఆ కొరడ కొట్టినప్పుడు ఫీలింగ్ ఏంటంటే, కొట్టినప్పుడు అది ఒంటిని పట్టుకోవాలి. ఆయన వీపు మీద కొడితే అది ఒంటిని పట్టుకోలేదంట, అంటే ముక్కలైపోయిందంట, మొత్తం ముక్కలు అయిపోయిందంట శరీరం అంతా, వీపంతా. ఆయన గుండె మీద కూడా కొట్టారు, ఆయన కాళ్ళ మీద, ఆయన తొడల మీద కూడా కొట్టారు. ఆయన శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. పొరపాటున గనక నేను మొన్న ఈ పని చేయించినప్పుడు చెక్కకి మేకు ఉంది, ఇంత మేకు. ఆ మేకుంటే తుప్పటేసిన మేక చెక్కగా ఉంది, అది పడుకోబెట్టుంది. నేను కుర్చీ ఎక్కి ఆ ఆనపకాయ పాదు కోస్తా దూకేటప్పటికి వెళ్ళి దాని మీద కాలు పడింది. ఆ మేకు చెప్పులోంచి పైకి వచ్చి నా కాళ్ళు కసామ దిగిపోయిందండి, అంత మాది దిగిపోయింది. చెప్తే నమ్మరో, ఎక్కడికి వెళ్ళిపోయిందో ప్రాణం, ఇలా పట్టుకుని లాగితే రక్తం. అలా పట్టుకుని ఒకసారి ఏం గుర్తొచ్చింది తెలుసా, ఒక్క చిన్న గాయానికి ఇంత బాధ అయిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరంలో ఇంత భాగమైన ఖాళీ లేకుండా ఆయన శరీరం అంతా కొట్టేశారే కదా అనిపించింది. నిజంగా నేను చెప్తున్నాను, వాస్తవంగా నా ప్రభు సాక్షిగా చెప్తున్నాను. నాకు అనిపించిన ఒకటే ఏంటంటే, ఈ చిన్న గాయానికి ఇలా అనిపించింది కదా, ఒక మేకు ఇంకా నాకు చెప్పు కూడా ఉంది, ఆ చెప్పులోంచి పైకి దిగి వచ్చేసింది అది. అసలు ఆయన శరీరానికి ఎంత గాయమై ఉంటుందంటారు ఆయన బాధను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే. ఎందుకంటే అందు మించి మనం పడలేం బాధ. ఆయన శరీరం అంతా కూడా మాంసపు ముద్దలాగా అయిపోయినట్లుగా వాళ్ళు కొట్టి అధికారులు అందరూ, లేకపోతే ఆ ప్రధాన యాజకుల దగ్గరికి, తీర్పు తీర్చే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఆయన నిలవబెట్టి, చూడనరా బాగా కొట్టేసాం ఈయన్ని, చూడండి అని ఆయన వస్త్రం తీసి చూపిస్తే వాళ్ళు అంటున్నారంట, ఈ దెబ్బలు చాలవు, ఆయన సిలువ వేసి చంపాలి అంటున్నారంట. నిజంగా దేవుడు ఏమనుకున్నాడంటే, ఇళ్ళలో చాలామంది కళ్ళు పోతే నేను స్వస్థపరిచాను ఉంటారంటారా? వాళ్ళు అందులో ఉంటారు. చాలామంది కుంటోళ్ళు అయితే వాళ్ళని ప్రభు నడిపించాడు, వాళ్ళు కూడా లేరంటారా? ఉన్నాడండి. వాళ్ళ ఇళ్ళల్లో ఎంతోమంది రోగగ్రస్తుల్ని ప్రభు స్వస్థపరిచాడు, దయ్యాలు పట్టిన వాళ్ళకి విడుదల ఇచ్చాడు, అనారోగ్య స్థితిలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చాడు. అన్ని పొందుకున్న వీళ్ళు కేకలు వేస్తున్నారు, ఆయన సిలువ వేసి చంపాలి. ఎందుకంటే అనాకాసి డబ్బుల కోసం, వాళ్ళకి పడేసిన ముష్టి కోసం కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. వాళ్ళకి ముష్టి వేసారండి, ఆ ముష్టి డబ్బులు తీసుకుని అరుస్తున్నారు, ఆయన సిలువ వేసి చంపాలని. ప్రభు మాత్రం అలా మౌనంగానే ఉన్నాడు. ఆయన తీసుకుని వెళ్ళి ఆయన బరువైన ఒక సిలువ కర్రని ఆయన భుజాల మీద పెట్టి ఆయన్ని గొల్గోతా దాకా మోయించారంట. ఒక్క తప్పుకి ఇన్ని శిక్షలా? ఏ తప్పు చేయని వాడికి ఇన్ని బాధలా? ఆయన గొల్గోతా తీసుకువెళ్ళి ఆయన్ని అక్కడ అడ్డకర్ర దానికి దిగవేసి, ఆ అడ్డకర్రకే యేసుక్రీస్తు 2 చేతుల్ని మేకులతో కొట్టేశారు, ఆయన కాళ్ళను మేకులతో కొట్టేశారు. అంటే ఇటువైపుగా వచ్చే నరాలన్నిటికీ జాయింట్ అయిన ఆ భాగంలో మేకేయబడింది కనుక రక్తం ఆ దారిలోంచి అలా బయటకు కారిపోతుంది. ఇటువైపు ఇటు నుంచి కారిపోతుంది, ఆయన కాళ్ళలోంచి రక్తం కారిపోతుంది. ఆయన
ఊపిరి తీసుకుంటుంటే వీపంతా గాయమైపోయింది కనుక వీపంతా కూడా మంట మంట. అప్పటికే వాతం కమ్మి చచ్చిపోవాలి, అప్పటికే తన ప్రాణాన్ని విడిచిపెట్టాలి. బాగా వేదన పడిపోతున్నాడు, ప్రాణం ఉండదు శరీరంలో. కానీ ఒక కార్యాన్ని చేయాలి. సిలువలో ఒక దొంగ ఉన్నాడంట, అతన్ని యేసుక్రీస్తు ప్రభు రక్షించాలట. ఆ ఒక్క విషయం చేత యేసుక్రీస్తు సిలువలో బాధను ఓర్చుకుంటూ ఉన్నాడు, ప్రాణం విడిచిపెట్టకుండా. దొంగోడు అరుస్తున్నాడు ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి, ఎరా నువ్వు యూదులు రాజు అంట కదా, నువ్వు అందరికీ కాళ్ళిచ్చావంట కదా, కళ్ళిచ్చావంట కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదయ్యా అని అంటున్న అపహాస్యం చేస్తున్నారట. కింద ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారంట. ఈలోగా ప్రభు సిలువలో ఒక ప్రార్థన చేస్తున్నాడంట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. క్షమించాలంటే ఏ మనసు కావాలి చెప్పాలి, నోరు తెలిసి. యేసుక్రీస్తు మనసు కావాలి. ఏం కావాలి చెప్పాలి. క్షమించాలంటే ఏ మనసు కావాలి? లేకపోతే నువ్వు పొరపాటును కూడా క్షమించవు. ఏ మనసు కావాలి? యేసుక్రీస్తు మనసు కావాలి. ఆమేన్. దేవుని మనస్సు నీకు కావాలి, అప్పుడు క్షమించగలవు. ఎంత ఘోర పాపినైనా క్షమించుటకు ఆయన సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ఆయన చేస్తున్న ప్రార్థన. ఆ పక్కనున్న దొంగ వింటూ ఆశ్చర్యపోతున్నాడు. ఇన్ని బాధల్లో ఉన్నాడో, శరీరం అంతా రక్తం కారిపోతుంది, చేతుల్లోంచి రక్తం కారుతుంది, కాళ్ళలోంచి రక్తం కారుతుంది, ఇంత బాధ అనుభవిస్తూ కూడా ఈయన ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అని ఆయన వైపు తేరి చూడగానే అప్పుడు అర్థమైంది ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో అని. దేవునికి స్తోత్రం. నీ దేవుని గొప్పతనం నీకు తెలుసా? నీ దేవుని యొక్క స్వరూపాన్ని గురించి నువ్వు అర్థం చేసుకున్నావా? నీ దేవుని యొక్క ప్రేమ నీవు చూపించగలుగుతున్నావా? యేసుక్రీస్తు సిలువలో ఆ గొప్ప కార్యాన్ని తాను చేయడానికి ఇష్టపడ్డాడు.